బేగంపేట్ శ్రీ రామలింగేశ్వర హనుమాన్ టెంపుల్ నుండి బయలుదేరిన శ్రీ శబరిగిరీశ మహాపాదయాత్ర సమితి వారు 3వ సంవత్సరం మహాపాదయాత్ర 4వ రోజుకు చేరుకుంది. సోమవారం గౌరవనీయులైన న్యాయ కార్యదర్శి జిల్లా జడ్జి బి పాపిరెడ్డి గారు మరియు శ్రీమతి మాధవి గారు ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ రోజు కాసాని ఇంద్రసేన యాదవ్ మరియు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన భిక్షను అయ్యప్ప స్వాములు స్వీకరించి పాదయాత్రను కొనసాగించారు. ఈ రోజు వరకు మహాపాదయాత్ర 125 కిలోమీటర్లు చేరుకుంది. సోములు యాదవ్ గురుస్వామి మరియు బుచ్చిబాబు గురుస్వామి ఆధ్వర్యంలో బయలుదేరిన ఈ మహాపాదయాత్రలో నాగరాజు గురుస్వామి, బాలు గురుస్వామి, దశరథ గురుస్వామి, బబ్లుగౌడ్ గురుస్వామి, కృష్ణా కిరణ్ గురుస్వామి, కెప్టెన్ అనంతకృష్ణ గురుస్వామి, చింటూ నరేష్ గురుస్వామి, బుల్లెట్ వెంకట్ గురుస్వామి మరియు 150 మంది స్వాములు ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు. స్వామి నిన్ను చూడాలయ్యా, మా శ్రీ శబరిగిరీశ మహాపాదయాత్ర మరవమయ్యా. ఆగదు మా పయనం, చేరదు నీ గమనం, అడుగులాడుగేస్తూ పలికినాము నీ శరణం. తనువుత తలచిన తనివి తీరదు, మనసుతో పిలిచిన పలకవెందుకు. బాధలు అనుభవించే బతుకు ఎందుకు, నిన్ను చూడాలని ఆశ చావదు. కడసారి కనిపించు, నీ దరికి నడిపించు, కడసారి కనిపించు, నీ దరికి నడిపించు. నడిచి నడిచి అలసి సొలసినామయ్యా, అలమటించి ఆకలి మరిచినమయ్యా. నడిచి నడిచి అలసి సొలసినామయ్యా, అలమటించి ఆకలి మరిచినమయ్యా. మా శ్రీ శబరిగిరీశ మహాపాదయాత్ర ప్రాణమయ్యా. ఆగదు మా పయనం, చేరదు నీ గమనం, అడుగులాడుగేస్తూ పలికినాము నీ శరణం. కాలినడకన మేము కలవరిస్తిమి, కాలు కాలిపోయినా పరితపిస్తిమి. నెత్తురు మరకల అడుగులను వేస్తిమి, నెత్తిన ఇరుముడినే దించకుంటిమి. మా దేహము నీ నిలయం, నీ కోసమే మా జననం. మా దేహము నీ నిలయం, నీ కోసమే మా జననం. ఇల్లు వాకిలొదిలి కదిలినామయ్యా, మా కళ్ళ ముందు గమ్యము కనరాదయ్యా. ఇల్లు వాకిలొదిలి కదిలినామయ్యా,